Hi children, welcome back to this channel. I am Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 6th క్లాస్ సైన్స్ చాప్టర్ 1 ద ఫుడ్ వి నీడ్లో పార్ట్ 2 అంటే హాఫ్ లెసన్ కంప్లీట్ చేసా, రిమైనింగ్ లెసన్ ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా. సరేనా? దెన్ మనం ఏం తెలుసుకున్నాం? ఫుడ్. ఓకే, సో ఫుడ్ అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఫుడ్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇటువన్నీ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, లైక్ రైస్ అంటాం. ఇప్పుడు రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి కదా. సరే, మరి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫుడ్ మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసుకుందాం. సోర్సెస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అంటే ఇప్పుడు మనం రైస్ని వండాలంటే రైస్, వాటర్ కావాలి. మరి ఇక్కడ రైస్ అనేది ఒక ఇంగ్రీడియంట్ అవుతుంది. ఈ ఇంగ్రీడియంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్ నుంచి, క్రాప్స్, పంట పొలాల నుంచి వస్తున్నాయి కదా. మరి ఈ విధంగా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి, వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి గురించే తెలుసుకుందాం. హ్యావ్ యూ ఎవర్ థాట్ where do we get these ingredients from? We get them from animals, plants and other sources. ఈరోజు మనం ఏవైతే ఫుడ్ తింటున్నామో వాటికి తయారు చేయడానికి కావాల్సినటువంటి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు ప్లాంట్స్ నుంచి, అనిమల్స్ నుంచి, అలాగే ఇతర సోర్సెస్ నుంచి దొరుకుతాయి అన్నమాట. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ ప్లాంట్స్. మనకు ప్లాంట్స్ నుంచి దొరికేటువంటి మెటీరియల్స్ అంటే ఫుడ్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నమాట. ప్లాంట్స్ నుంచి ఏమేమి దొరుకుతాయంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీరియల్స్ అండ్ పల్సెస్. ప్లాంట్స్ నుంచి మనకి ఏమేమి వస్తాయి? కూరగాయలు వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, అలాగే పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. పప్పు ధాన్యాలు అంటే అవే రైస్, వీటు, జొన్నలు అండ్ నెక్స్ట్ పెసళ్ళు, ఓకే, ఇలాంటివన్నీ, కందులు, ఇవన్నీ అన్నమాట. ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ అనిమల్స్. అనిమల్స్ నుంచి కూడా మనకు మెటీరియల్స్ వస్తాయి కదా. ఏంటి అవి అంటే ఎగ్స్, మిల్క్, మీట్ ఎక్సెట్రా. అనిమల్స్ నుంచి మనకి ఏమొస్తాయి? ఎగ్స్ వస్తాయి, మిల్క్ కూడా వస్తుంది, అండ్ దెన్ మీట్, మాంసం, చికెన్, మటన్, ఓకే, ఈ విధంగా ఫిష్. దెన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ప్లాంట్స్ నుంచి, అనిమల్స్ నుంచి కాకుండా ఇతర సోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఇంగ్రీడియంట్ అంటే ఏంటి? సాల్ట్ అన్నమాట. సో మీకు ఎప్పుడైనా ఐడియా వచ్చిందో సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుందని? సముద్రం నుంచి కదా. ఎగ్జాక్ట్లీ. ఈజ్ దేర్ ఎనీ అదర్ సోర్స్ యూ కెన్ థింక్ ఆఫ్? అంటే ప్లాంట్స్, అనిమల్స్, ఇతర సోర్సెస్ కాకుండా ఇంకా ఏమన్నా వస్తువులు దొరుకుతాయా వేరే సోర్సెస్ నుంచి? ఒకవేళ మీకు ఐడియా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దెన్ some food items and its ingredients have been listed below. Write the source of each ingredient in table 4. సరే, మనకి ఇక్కడ ఒక టేబుల్ 4 ఇచ్చారు. ఈ టేబుల్ 4లో ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు కదా. ఫుడ్ ఐటమ్స్ అలాగే వాటిని తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటిని మనం టేబుల్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ రైట్ నౌ ఫస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? కుక్డ్ రైస్. సరే, మనం రైస్ తింటున్నాం. మరి ఈ రైస్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి? రైస్, ఓకే, దెన్ బియ్యం కావాలి, వాటర్ కావాలి. మరి బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్లాంట్ నుంచి కదా. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పాయసం. మరి పాయసంలో మనం ఎక్కువగా సేమియా పాయసం అంటుంటాం, దట్ లైక్ వర్మిసెల్లి కదా. సో ముందుగా వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వర్మిసెల్లి లేదా సేమియా, డ్రై ఫ్రూట్స్, షుగర్, మిల్క్. మరి ఈ వర్మిసెల్లి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గోధుమ పిండితో అయినా లేదంటే ఇతర గ్రైన్స్తో ఇవి చేస్తారనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ వర్మిసెల్లి అనగానే మనం వీట్ని చెప్తాం. మరి ఈ వీట్ అంటే గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్. సో దిస్ ఈజ్ ద ప్లాంట్. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? అగైన్ ప్లాంట్స్ నుంచి. నెక్స్ట్ షుగర్. సో షుగర్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు?
ప్లాంట్స్ నుంచి, అంటే షుగర్ కేన్ నుంచి సమ్ ఇతర ప్రాసెస్ యూజ్ చేయడం వల్ల, అంటే టోటల్ షుగర్ ప్రాసెస్ అంతా యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ షుగర్ వస్తుంది. నెక్స్ట్ మిల్క్ అనగానే మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ విసే అనిమల్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ చట్నీ. మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చట్నీ చేసుకుంటూ ఉంటాం. ఓకే, కొబ్బరి చట్నీ కావచ్చు లేదా గ్రౌండ్ నట్ చట్నీ కావచ్చు. మరి ఈ చట్నీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి? గ్రౌండ్ నట్ లేదా కోకోనట్, దెన్ ఆయిల్, చిల్లీస్, సాల్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి చట్నీలో మనం వేసేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్. మరి కోకోనట్ అలాగే గ్రౌండ్ నట్ ఎక్కడి నుంచి వస్తాయంటే అగైన్ వేసే ప్లాంట్ నుంచి. మరి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ప్లాంట్స్ నుంచి కదా. సో గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ పామ్ ఆయిల్, సో డిఫరెంట్ ఆయిల్స్, జింజలీ ఆయిల్ కదా. దెన్ చిల్లీస్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ప్లాంట్స్. దెన్ సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అదర్ సోర్స్ నుంచి వస్తుంది. దట్ మీన్స్ అదర్ సోర్స్. సో మీకేమన్నా కావాల్సినటువంటి ఒక ఫుడ్ ఐటెంని ఇక్కడ రాయండి. ఫుడ్ ఐటెంకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్, ఇక్కడ నేను లెమన్ రైస్ రాస్తున్నా. లెమన్ రైస్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? లెమన్స్ కావాలి, రైస్ కావాలి, సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ కావాలి. మరి ఈ లెమన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే ప్లాంట్స్ నుంచి, రైస్ ప్లాంట్స్ నుంచి, ఆయిల్, టామరిండ్ ఇవన్నీ కూడా ప్లాంట్స్ నుంచి వస్తాయి. సో మీరు కూడా ఫుడ్ ఐటమ్స్ని రాసి ఈ టేబుల్ని ఫిలప్ చేయాలి. Try to increase this list by adding more food items as much as you can in the above table. సో ఇక్కడ టేబుల్ పైన మీకు కొంచెం గ్యాప్ ఇచ్చారు కదా, మీకు ఏవో ఇష్టమైనటువంటి ఫుడ్ ఐటెం నేమ్స్ రాసి వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మీ ఫ్రెండ్స్ హెల్ప్నో లేదా మీ టీచర్ హెల్ప్నో తీసుకొని సో అక్కడ ఫిలప్ చేసి అవి ఎక్కడి నుంచి వస్తాయి వాటిని మీరు రాయాల్సి ఉంటుంది. యు నో దట్ వి గెట్ మిల్క్ ఫ్రమ్ కౌ అండ్ బఫెలో, మటన్ ఫ్రమ్ గోట్ అండ్ షీప్, చికెన్ ఫ్రమ్ హెన్స్, పోర్క్ ఫ్రమ్ పిగ్స్ అండ్ ఎగ్స్ ఫ్రమ్ బర్డ్స్. ఓకే, పాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు ఆవు ఇస్తుంది, అలాగే గేదె ఇస్తుంది. మరి మటన్ ఎక్కడి నుంచి వస్తుంది? గోటు, షీప్ నుంచి. చికెన్ అయితే కోళ్ళ నుంచి. అండ్ పంది మాంసం కూడా తినేవాళ్ళు ఉన్నారు కదా, ఎగ్జాక్ట్లీ. అలాగే ఎగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? బర్డ్స్ నుంచి, ఎన్ కావచ్చు, ఓకే, ఏమన్నా కావచ్చు అన్నమాట. వి గెట్ బటర్, చీజ్, గీ అండ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్. మరి అగైన్ చూసుకున్నట్టయితే మిల్క్ నుంచి మనకు వెన్న అండ్ నెక్స్ట్ నెయ్యి, పెరుగు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎగ్జాక్ట్లీ. హనీ ఈజ్ ఏ గుడ్ ఇంగ్రీడియంట్ obtained from honeycomb. It is clear that we get a variety of food ingredients from animal sources. Can you elaborate this list? ఇక మనకు చాలా స్వీట్ అయినటువంటి హనీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తేనె పట్టు నుంచి వస్తుంది అనమాట కదా. ఈ తేనెటీగలన్నీ కూడా దేని కిందకి వస్తాయి? అగైన్ అనిమల్స్ కిందకి వస్తాయి, లైక్ ఇన్సెక్ట్స్, అనిమల్స్ కిందకి వస్తాయి. సో ఈ తేనెటీగలన్నీ పువ్వులోనే ఉన్నటువంటి హనీని సేకరించుకొని ఒక తేనె పట్టుని తయారు చేస్తాయి అన్నమాట. సో దాని నుంచి మనం హనీని గ్యాదర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనిమల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి చాలా వరకు అని చెప్పుకోవచ్చు. అండ్ వీటిని మనం ఎలాబరేట్ చేయొచ్చా? సరే, నెక్స్ట్ చూద్దాం. Similarly, different parts of plant like leaves, flowers, fruits, etc. serve as very useful ingredients to make our food. Stems like sugarcane, onion, garlic, turmeric, ginger, etc. are also used in the preparation of food. సరే, మరి అనిమల్ సోర్సెస్ నుంచే కాకుండా ప్లాంట్స్ నుంచి మనకు డిఫరెంట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ప్లాంట్స్ పార్ట్స్ అంటే ఏంటో మీకు గుర్తుందా? రూటు, స్టెమ్, బ్రాంచెస్, సో లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్, వీటన్నిటి అంటే ఇవన్నీ కూడా మనకు యూస్ఫుల్ అవుతాయి. అంటే అన్నీ యూస్ఫుల్ అవుతాయంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ ఇన్ దట్ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. అండ్ సపోజ్ ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకు చాలా
పనికి వచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ ఫుడ్ తయారు చేసుకోవడంలో. లీవ్స్ అనగానే మనకు కర్రీ లీవ్స్, కొత్తిమీర, ఆకుకూర ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని, అండ్ నెక్స్ట్ సీడ్స్ని, వీటిని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక స్టెమ్ విషయానికి వస్తే, స్టెమ్ అనగానే షుగర్ కేన్ గుర్తుకొస్తుంది. యాక్చువల్లీ అది ప్లాంట్ కాదు, దట్ ఈజ్ ఎ స్టెమ్ అనమాట, షుగర్ కేన్ స్టెమ్. అండ్ అదేవిధంగా ఆనియన్స్, గార్లిక్, టర్మరిక్, జింజర్ ఇవన్నీ కూడా మనకు ఫుడ్ తయారు చేసుకోవడంలో యూజ్ అవుతాయి. మనందరికీ చాలా వరకు జింజర్ టీ అంటే ఇష్టం. ఓకే, అండ్ నాన్ వెజ్ తిన్నప్పుడు మనం పక్కగా ఆనియన్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ఫేవరెట్ టేస్ట్ అనమాట. అంటే అందరికీ ఒక టేస్ట్ ఉంటుంది కదా, అది. ఆల్దో ద లీవ్స్, roots, seeds and fruits of plants are widely used in the preparation of food. Stems and flowers are also used. Thus we use various parts of plants as our food. ఓకే, అండ్ ఈ స్టెమ్ లీవ్సే కాకుండా ఇంకా అంటే ప్లాంట్ నుంచి వచ్చేటువంటి రూట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మన యొక్క ఫుడ్ ప్రిపరేషన్లో యూజ్ చేసుకుంటాము. ఓకే, అండ్ స్టెమ్ అనగానే ఇప్పుడు షుగర్ కేన్ అని చెప్పుకున్నాం. అండ్ దెన్ ఫ్లవర్స్, క్యాలీఫ్లవర్ కావచ్చు, లేదా అరటి పువ్వు అంటారు కదా, సో అది హెల్తీ అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా అనమాట. అంటే ప్లాంట్స్ నుంచి మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క పార్ట్ కూడా మన ఫుడ్ ప్రిపరేషన్లో యూస్ఫుల్ అని చెప్పొచ్చు. సాల్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద సీ. అదర్ సోర్స్ నుంచి వచ్చేటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి? సాల్ట్. ఇది మనకు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాను ముందుగా, సముద్రం నుంచి. సముద్రం నీటిని ఒక ల్యాండ్ మీద దాన్ని లైక్ ప్రాసెస్ చేస్తారనమాట. ఓకే, దెన్ కెన్ యూ ఐడెంటిఫై విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇన్ టేబుల్ 5 ఈజ్ ఎడిబుల్? You can also discuss with your friends and write the names of the edible parts of the plant in the table given in next page. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే టేబుల్ 5 ఇచ్చారు. సో టేబుల్ 5లో ఇచ్చినటువంటి ప్లాంట్స్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఏ పార్ట్ ప్లాంట్ ఎడిబుల్. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ని అలాగే టీచర్స్ యొక్క హెల్ప్ని తీసుకొని ఎడిబుల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ని ఐడెంటిఫై చేసి టేబుల్లో రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఎస్, ఎగ్జాక్ట్లీ. పార్ట్స్, ప్లాంట్ పార్ట్స్ యాజ్ ఫుడ్. కొన్ని ప్లాంట్స్ పార్ట్ ఉంటాయి కదా, అవి మనకు ఏ విధంగా ఫుడ్ అవుతుంది. ఓకే, దాన్ని చూద్దాం. ఇక్కడ మ్యాంగో ఇచ్చారు. మ్యాంగో అంటే ఏంటి? పండు లేదా కాయ, లైక్ ఫ్రూట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మింట్, పుదీనా, ఇదేమవుతుంది? లీఫ్ అవుతుంది. నెక్స్ట్ షుగర్ కెన్. షుగర్ కెన్ అంటే ఏం చెప్పుకున్నాం? స్టెమ్, ప్లాంట్ యొక్క స్టెమ్. దెన్ పొటాటో. సో పొటాటో అంటే రూట్ అన్నమాట ఇది. ఆనియన్, సో దిస్ వన్ ఆల్సో రూట్. అండ్ క్యాలీఫ్లవర్, దిస్ ఈస్ ద ఫ్లవర్. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ నట్. సో గ్రౌండ్ నట్ వచ్చేసి సీడ్ అన్నమాట. అండ్ దెన్ టొమాటో, సో దిట్స్ లైక్ ఏ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు లేదా వెజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రైస్, సో సీడ్స్ కిందకి వస్తుంది. అండ్ దెన్ గ్రీన్ గ్రామ్, ఇది కూడా సీడ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ క్యాబేజీ, సో జస్ట్ లైక్ ఏ ఫ్రూట్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఫ్రూట్ అని కాదు, ఇక్కడ కాయ వస్తుంది, మీన్స్ కూరగాయ. పెజ్, యాపిల్, ఫ్రూట్. ఓకే, దెన్ ఈ విధంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. విచ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ డూ వీ జనరల్లీ ఈట్? మనం ఎక్కువగా ఏ ప్లాంట్ యొక్క పార్ట్ని తింటూ ఉంటాం? ఫ్రూట్స్ కదా, ఫ్రూట్స్, లీఫ్ అండ్ ఈవెన్ రూట్ కూడా. క్యారెట్ కావచ్చు, పొటాటో, ఆనియన్, టర్మరిక్, జింజర్, ఇవన్నీ కూడా రూట్. అంటే మోస్ట్లీ మనం రూటు, లీఫ్, ఫ్రూట్స్, సీడ్స్, అంటే టోటల్గా అది ఇది అని లేదు, టోటల్ ఇవన్నీ ఉంటేనే, అంటే ప్లాంట్స్ ఆఫ్ ద పార్ట్స్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం తింటూ ఉన్నాము. డూ వీ ఆల్సో యూజ్ ఫ్లవర్స్ యాజ్ ఫుడ్? మనం ఫ్లవర్స్ని కూడా ఫుడ్గా తయారు చేసుకోవచ్చా? క్యాలీఫ్లవర్ అంటున్నాం అండ్ అరటి పువ్వు అంటున్నాం. ఓకే, ఎగ్జాక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు.
We need several ingredients to cook different types of food. Whatever may be the source of the ingredients, plants, animals, water, we take some of them in large quantities, whereas the others in small quantity. Why is it so? ఇందాక చెప్పుకున్నాం, ఏదైనా ఫుడ్ని తయారు చేయాలంటే మనకు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కావాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని తయారు చేసుకోవాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కావాలని చెప్పుకున్నాం. ఆ ఇంగ్రీడియంట్స్ ప్లాంట్స్ నుంచైనా కావచ్చు, అనిమల్స్ నుంచైనా కావచ్చు, లేదా వాటర్ నుంచైనా కావచ్చు, లేదా ఇతర సోర్సెస్ నుంచైనా కావచ్చు. అయినప్పటికీ కూడా మనం ఈ ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం అన్నమాట. అండ్ మిగతా వాటిని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రైస్ వండుకోవాలనుకోండి, రైస్ని ఒక 2 గ్లాస్ తీసుకొని వాటర్ని ఒక 4 గ్లాస్ తీసుకుంటాం. ఓకే, అండ్ ఇందులో మనం సాల్ట్ని కూడా యాడ్ చేస్తాం. మరి సాల్ట్ని కూడా మనం 1 గ్లాస్ 2 గ్లాస్ యూస్ చేస్తామా? నో, చాలా తక్కువ క్వాంటిటీ, లైక్ 3 స్పూన్స్ సాల్ట్ లేదా 2 స్పూన్స్ సాల్ట్ యూస్ చేస్తాం. ఎందుకు మనం 1 గ్లాస్ సాల్ట్ యాడ్ చేయొచ్చు కదా? నో, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం లార్జ్ క్వాంటిటీలో అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ని చాలా స్మాల్ క్వాంటిటీలో యూజ్ చేస్తాం. ఏదైనా కారం, పప్పు, లైక్ కారం, పసుపు, ఉప్పు, చక్కెర, ఇవన్నీ కూడా మనం చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తామన్నమాట వెన్ కంపేర్ టు అదర్ ఇంగ్రీడియంట్స్. We eat a variety of food items every day. Do we prepare them in the same way? What are the different methods in the preparation of food? మనం రోజు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం కదా. ఒకరి ఇంట్లో దోశ ఇంకొకరి ఇంట్లో సేమ్గా ఉండదు. కొంతమంది వాళ్ళు వండేటువంటి మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో దోశలు మనకు నచ్చవు, హోటల్లో బాగా నచ్చుతాయి. ఎందుకంటే వాళ్ళు చేసే పద్ధతి వేరే ఉంటుంది, వాళ్ళ ప్రిపరేషన్ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్గా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ని ఫాలో అవుతారు అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మాకు డూ యూ నో అని ఒకటి ఇచ్చారు, దాన్ని చూద్దాం. ఇండియన్ స్పైసెస్ అనగానే మీకు లైక్ ఘాటు, కారం, కమ్మదనం, సువాసన, ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఎగ్జాక్ట్లీ. Spices are aromatic pods of tropical plants traditionally used to add flavor to the food. Spices come from the bark or roots of certain plants, leaves, flowers or stems of plants primarily used for flavoring, coloring or preserving food. స్పైసెస్ అంటే ఏంటి అంటే మనం తయారు చేసుకోబోతున్నటువంటి ఒక ఫుడ్కి ఒక ఫ్లేవర్ని యాడ్ చేయడం అన్నమాట. అంటే వాటి యొక్క సువాసన కావచ్చు, వాటి యొక్క రుచి కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ ద అరోమాటిక్ పార్ట్స్ ఆఫ్ ట్రోపికల్ ప్లాంట్స్ అన్నమాట. అండ్ ఈ స్పైసెస్ ఎక్కడి నుంచి వస్తాయబ్బా అంటే చెట్టు యొక్క బెరడు కదా. సో చెక్క అంటూ ఉంటారు మీరు, దాల్చిన చెక్క. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక చెట్టు యొక్క బెరడు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ కావచ్చు, స్టెమ్స్ కావచ్చు, రూట్స్ కావచ్చు. ఓకే, మనం రూట్స్ని కూడా మన ఫుడ్లో యూజ్ చేస్తూ ఉంటాం. దెన్ ఫ్లవర్స్ యొక్క పెటల్స్లో కుంకుమ పువ్వు కావచ్చు, లవంగం, చెక్క, ఇలాచి, ఇవన్నీ కూడా స్పైసెస్ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ మొగ్గ అని ఒకటి ఉంటుంది, మనం బిర్యానీలోకి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దెన్ ఇవన్నీ కూడా మనం ఫుడ్లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫుడ్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉండడానికి, ఫుడ్ కలర్ చేంజ్ అవ్వడానికి, అదేవిధంగా ఫుడ్ పాడవకుండా ప్రిజర్వేటివ్గా ఉంచడానికి కూడా ఈ స్పైసెస్ యూజ్ అవుతాయి. స్పైసెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ ఇండియన్ డిషెస్. కార్డమమ్, బ్లాక్ పెప్పర్, కర్రీ లీవ్స్, ఫెనుగ్రీక్, ఫెనల్, అజ్వైన్, బే లీవ్స్, క్యూమిన్స్, కొరియండర్ సీడ్స్, టర్మరిక్, క్లోవ్స్, జింజర్, నట్మెగ్ అండ్ సిన్నమన్. ఈ స్పైసెస్లో ఏమేమి ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మన ఇండియన్ డిషెస్, అంటే మన భారతదేశంలో ఏవైతే మనం ఫుడ్ని తయారు చేసుకుంటున్నామో వాటిలో వీటిని యూజ్ చేస్తారనమాట. మరి ఈ స్పైసెస్ ఏంటి అంటే కార్డమమ్, బ్లాక్ పెప్పర్, ఓకే, అంటే ఇలాచి, మిరియాలు, కరివేపాకు, మెంతులు, అజ్వైన్, అండ్ నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు, పసుపు, లవంగాలు,
అల్లం, నెక్స్ట్ మొగ్గ అని చెప్పాను కదా నేను మీకు, జస్ట్ లైక్ ఒక ఫ్లవర్లా ఉంటుంది. ఇక్కడ మీకు 4th ఫిగర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ సిన్నమన్, చెక్క. సో ఇవన్నీ కూడా స్పైసెస్. నెక్స్ట్ టేబుల్ 6. సో ఈ టేబుల్ 6లో మేకింగ్ ఫుడ్ ఇచ్చారు. అంటే మనం ఫుడ్ని తయారు చేసుకుంటేనే కదా అది తినడానికి వచ్చేది. సో ఏ విధంగా తయారు చేస్తారు, అంటే మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాటిని మనం బాయిల్ చేస్తూ ఉంటాం. పొటాటోని కావచ్చు, లేదా రైస్ని కావచ్చు, వీటిని మనం బాయిల్ చేస్తూ ఉంటాం. ఇంకా కొన్ని వాటిని స్టీమింగ్ చేస్తూ ఉంటాం. ఇంకా కొన్ని వాటిని వేయిస్తూ ఉంటాం, లేదంటే ఫ్రై చేస్తాం ఆయిల్లో, లేదంటే ఫర్మెంటేషన్ చేస్తాము, రోస్ట్ చేస్తాం కదా. అంటే డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి దీంట్లో. అవేంటో చూద్దాం మరి. బాయిలింగ్, మనం వేటిని బాయిల్ చేస్తాము? రైస్ని, దాల్ని, అండ్ నెక్స్ట్ పొటాటో అండ్ ఇతర సీరియల్స్ అండ్ పల్సెస్ అన్నీ కూడా రావచ్చు అనమాట. దెన్ స్టీమింగ్. స్టీమింగ్ అనగానే అంటే లైక్ ఇడ్లీ, మోమోస్ అందరికి ఇష్టం కదా, మోమోస్. ఇంకా ఇతరవన్నీ కూడా మనం స్టీమింగ్ చేసుకుంటుంటాం. లైక్ కొన్ని కడుబు. సో ఇక్కడ కడుబు అంటే జస్ట్ లైక్ ఇదే కర్ణాటకలో ఎక్కువ ఈ ఫుడ్ ఐటెం బాగుంటుందన్నమాట. అంటే గోధుమ పిండితో కొన్ని డిఫరెంట్ షేప్స్ చేసి వాటిని స్టీమింగ్ చేసి ఆకుకూర చేసి వాటిలో మిక్స్ చేస్తారనమాట. సో వెరీ ఎమ్మీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. నాకు ఇష్టమైంది కాబట్టి నేను స్టీమింగ్లో దాన్ని కూడా చెప్పాను. నెక్స్ట్ ఫర్మెంటేషన్లో మనం బ్రెడ్ని చేస్తాం అండ్ దెన్ దోశ కదా. సో ఫర్మెంటేషన్ లేకుండా ఇన్స్టెంట్గా మనం దోశని వేసుకోలేం, బికాజ్ ఆ టేస్ట్ అనేది రాదు. నెక్స్ట్ రోస్టింగ్. సో రోస్టింగ్ అనగానే మనకు ఇతర చికెన్ ఐటమ్స్ కావచ్చు, నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా కావచ్చు. కట్టింగ్ అండ్ మిక్సింగ్, మనం కట్ చేసి మిక్స్ చేస్తూ ఉంటాం, లైక్ వెజిటబుల్స్, ఫ్రూట్ సాలెడ్, ఎక్సెట్రా అనమాట. సో యాడ్ ఎనీ అదర్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ ఇన్ ద అబౌవ్ టేబుల్ విచ్ యూ నో. ఇంకా మీకు డిఫరెంట్ ప్రాసెస్ ఏమైనా తెలిసింటే ఈ టేబుల్లో ఫిలప్ చేయమని చెప్తున్నారు. టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఫుడ్ చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ ఈ ఫుడ్ ఇంగ్రీడియంట్స్తో మనం ఏ విధంగా ప్రాసెస్ చేసుకుంటాం, అంటే ఏ విధంగా ఉడకబెట్టుకుంటామా, రోస్ట్ చేస్తామా, లేదంటే కట్ చేస్తామా, స్టీమ్ చేసుకుంటామా, అంటే డిఫరెంట్ మేకింగ్ ప్రాసెస్ అని గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఇన్ని చేసినటువంటి ఫుడ్ టేస్ట్గా ఉంటుందా లేదా? We generally say that the food is tasty, but how does food get its taste? The taste of food depends on its ingredients and the method of preparation. Do you know any method of preparation of a food item? ఇప్పుడు ఎవరైనా ఒకరు మనకు ఏదైనా ఒక ఫుడ్ ఇచ్చారంటే వావ్ టేస్టీగా ఉంది అని చెప్తూ ఉంటాం. నిజానికి ఆ ఫుడ్ అంత టేస్ట్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఆ ఫుడ్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కావచ్చు, అలాగే చేసేటువంటి మేకింగ్ ప్రాసెస్ కావచ్చు. సో ఈ రెండిటి వల్ల ఆ ఫుడ్ యొక్క టేస్ట్ వస్తుందన్నమాట. మరి మీకు ఏదైనా ఫుడ్ ఐటెం తయారు చేసుకోవడానికి వచ్చా? మనందరికీ వెల్ నోన్ ఫుడ్ వచ్చేసి ఉప్మా. వెరీ ఈజీ ప్రాసెస్ వీ కెన్ మేక్ కదా. యాక్టివిటీ 4. మరి ఉప్మాని తయారు చేసేద్దాం. మీరు తినేస్తారా? ఓకే, తినేసి కామెంట్లో చెప్పండి ఏ విధంగా ఉందో. యాక్టివిటీ 4. సో ఈ యాక్టివిటీ 4లో ముందుగా మనం ఏం చేయాలనుకుంటున్నాం? మన ఎయిమ్ ఏంటి? టు ప్రిపేర్ ఉప్మాని తయారు చేయాలనుకున్నాం. నెక్స్ట్ వాట్ డూ యూ నీడ్? మరి ఉప్మా తయారు చేయాలంటే ఏం కావాలి మనకు? ఉప్మా రవ్వ, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, ఆయిల్, టొమాటో, సాల్ట్, వాటర్, మస్టర్డ్ సీడ్స్, కర్రీ లీవ్స్, ప్యాన్, ఎక్సెట్రా. మరి ఉప్మా చేయడానికి మనకేం కావాలి? ఉప్మా రవ్వ కావాలి, ఉల్లిపాయలు, మిర్చి, అండ్ నెక్స్ట్ నూనె, టమాటా, ఉప్పు, నీళ్ళు, అండ్ నెక్స్ట్ ఈ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఇవన్నీ వేయడానికి ఒక పాత్ర కావాలి కదా, ఎగ్జాక్ట్గా ఒక ప్యాన్ కావాలి. హౌ టు డూ? ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మరి ఏ విధంగా తయారు చేసుకోవాలి?
Chop the clean vegetables into pieces. Place a pan on the flame. Pour 3 spoons of oil and add mustard seeds, onion, chilies, chopped vegetables, etc. and fry them. Pour sufficient water and add salt to it. Let it boil for some time. Then add rava when the water gets boiled. Stir it well. సరే, ఎలా చేయాలి అంటే ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మనం ఉప్మాలో యాడ్ చేసేటువంటి కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని ఆవాలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, చిల్లీస్, మనం కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్ పీసెస్, వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత మనకు ఎన్ని క్వాంటిటీ అంటే మనం తీసుకున్నటువంటి రవ్వకు కావాల్సినటువంటి వాటర్ని, సఫిషియెంట్ వాటర్ని యాడ్ చేసి, సో ఉప్పుని కూడా యాడ్ చేసి బాగా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయో అప్పుడు మనం రవ్వని వేసి బాగా కలపాలన్నమాట. వాట్ డూ యూ సీ? ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ఇట్ విల్ బికమ్ థిక్. ద టేస్టీ ఉప్మా ఈజ్ రెడీ. సో ఎప్పుడైతే మనం ఉడుకుతున్నటువంటి వాటర్లోకి రవ్వ వేసి బాగా కలుపుతూ ఉంటామో అదంతా కూడా కొంచెం థిక్ థిక్ ఫార్మేషన్లో చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసి ఈజీగా తినేయచ్చు. వాట్ డూ యూ లెర్న్? యూజింగ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వీ కెన్ మేక్ టేస్టీ ఉప్మా. ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేసాం? ఈ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసాం. మరి వీటిని యూజ్ చేసి మనం ఏం తయారు చేసుకున్నాం? ఉప్మాని తయారు చేసుకున్నాం. సో దీన్నే ఉపయోగించి మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని కూడా తయారు చేసుకోవచ్చు. ప్రిపేర్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అండ్ రైట్ ద ప్రొసీజర్ ఇన్ ప్రిపేరింగ్ ఇట్. సరే, సో మీ యొక్క ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ని తయారు చేసి ఆ ప్రొసీజర్ ఎలా చేయాలంటే ఆ ఫుడ్ ఐటమ్ చేయడానికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది దానంతా కూడా మనం ఇక్కడ తయారు చేయమని చెప్తున్నారు. డూ యూ నో? మీకు తెలుసా? సమ్ పీపుల్ మేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ డెకరేషన్స్ విత్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ వెజిటబుల్ కార్వింగ్. సరే, మనం టీవీలో ఈ వంటల ప్రోగ్రాం చూస్తూ ఉంటాం. కొంతమంది చెఫ్స్ ఉంటారు కదా, వీళ్ళు ఆ ఫుడ్కి పక్కన వెజిటబుల్స్ని, ఇతర ఫ్రూట్స్ని యూజ్ చేసి కొన్ని బొమ్మలు లేదా ఏమైనా డిజైన్స్ చేసి పెడుతూ ఉంటారు. ఓకే, ఆ ఫుడ్ చుట్టూ డిజైన్ చేయడము లేదా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, దీన్నే మనం వెజిటబుల్ కార్వింగ్ అంటాం. ఓకే, మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లో పోయినట్టయితే మన ఆర్డర్ చేసినటువంటి ఫుడ్ మెటీరియల్తో పాటు ఫుడ్ ఐటమ్తో పాటు ఈ వెజిటబుల్ ఫ్రూట్స్ యూజ్ చేసి చేసినటువంటి కార్వింగ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ని యూజ్ చేసి డిఫరెంట్ డెకరేషన్స్, డిజైన్స్ చేసి మనకు ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. దీన్నే మనం వెజిటబుల్ కార్వింగ్ అంటాం. ఓకే, మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోని నేను పోస్ట్ చేస్తా. బికాజ్ ఇక్కడితో స్టాప్ చేస్తా. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ని ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లేదా కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, అండ్